హాయ్ టు ఆల్ అండి. వెరీ గుడ్ ఈవినింగ్. ఐ యామ్ రేణుక. ఆల్ ఆఫ్ యూ హౌ ఆర్ యూ అండి? ఐఎమ్ ఫైన్, ఐఎమ్ గుడ్. రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ డివైన్, థ్యాంక్ యూ ఏంజిల్స్. రీడింగ్ మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి. ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా, ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి. ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది. మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి. ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్, టైమ్లెస్ రీడింగు. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్, మీ వ్యక్తి ఒంటరిగా ఉన్నప్పుడు మీ గురించి ఆలోచిస్తున్నారట. ఏంటో తెలుసుకోండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి. కార్డ్స్ అయితే నేను ఇలా షఫల్ చేస్తున్నాను. షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ ఎనర్జీ వస్తుందో నాకు కూడా తెలియదు. ఎనర్జీ అయితే ఎలా వస్తే మీకు అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అయితే జరుగుతుందండి. కార్డ్స్ అయితే నేను షఫల్ చేశాను, వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను. వీటిలో నుంచి 10 కార్డ్స్ తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఈ 10 కార్డ్స్ గురించి రీడింగ్ అయితే చెప్తానండి. ఫస్ట్ వన్ ఏమో 9 ఆఫ్ హ్యాండ్స్ వచ్చింది. సెకండ్దేమో ద హ్యాంగ్డ్ మ్యాన్ రావడం అయితే జరిగింది. థర్డ్దేమో వరల్డ్ కార్డ్ వచ్చిందండి. ఫోర్త్దేమో స్టార్ కార్డు. ఫిఫ్త్దేమో 5 ఆఫ్ సోర్స్. సిక్స్త్ కార్డ్ ఏమో 4 ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది. సెవెంత్ కార్డ్ ఏమో 6 ఆఫ్ వ్యాండ్స్. ఎయిత్దేమో 3 ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది. నైన్త్దేమో 2 ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది. 10థ్దేమో కింగ్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ అయితే రావడం అయితే జరిగింది. మీ వ్యక్తి ఒంటరిగా ఉన్నప్పుడు ఏం ఆలోచిస్తూ ఉన్నారంటే మీకు చేసిన అన్యాయం గురించి ఆలోచిస్తూ ఉన్నారండి. ఎందుకంటే తను చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్స్ అనేటివి ఫేస్ చేయడం అనేది, దానివల్ల తనకి జ్ఞానోదయం అనేది కలగడం అయితే జరిగిందండి. మాకు ఇంత ద్రోహం చేసిన వ్యక్తి ఇప్పటికిప్పుడు ఇలా మారుతారా, ఇంత మంచి వ్యక్తిగా అయిపోతారా అంటే మారిపోతారు. ఎందుకు అనంటే ఎవరికి ఎప్పుడు జ్ఞానోదయం నేర్పాలో, ఎవరి ద్వారా నేర్పించాలో యూనివర్స్ అయితే ఆ పర్సన్స్ని వాళ్ళ లైఫ్లోకి పంపించడం అనేది జరుగుతుంది. అందువల్ల మీ పర్సను నేను చేసిన కర్మ నాకు తిరిగి వచ్చిందా, నా పర్సన్కి చేసిన ద్రోహానికి నాకు ఈ శిక్షణ అని ఆ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారండి. తనైతే 10 మందిలో అయితే కలిసి ఉండలేకపోతూ ఉన్నారు. వర్క్ చేసినా, ఏది చేసినా, ఏ ప్లేస్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏదైనా అకేషన్కి వెళ్ళినా కూడా మొహం అనేది చాటేసుకొని బాధగా సాడ్గా అయితే తన ఎక్స్ప్రెషన్స్ పెట్టయితే ఉంటూ ఉన్నారు. అందుకు తను మీకు చేసిన అన్యాయం అని తనకి తెలుసు, కానీ మేము ముందు వచ్చి ఒప్పుకోవడానికి తన ఈగో అనేది అడ్డు అనేది వస్తుంది. కాబట్టి తను మొహం చాటేయడం, లేదంటే తనకి అనుకూలంగా ఉన్న వాళ్ళ దగ్గర నాది కాదు తప్పు, మా యొక్క వ్యక్తిదే అని చెప్పడం, ఇలా పదే మ్యానిపులేట్ అయితే చేస్తూ ఉన్నారండి. ఇలాంటి సిచ్యువేషన్లో మీ వ్యక్తి అయితే ఉండడం అయితే జరిగింది. అందువల్ల మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. అసలు మీ లైఫ్లో ఉన్నప్పుడు మిమ్మల్ని ఆలోచించడం కానీ, మీ గురించి ఒక కేర్ అనేది తీసుకోవడం, మీకు ఏం కావాలో ప్రొవైడ్ చేయకపోవడం, మీకు అన్ని విధాలుగా ప్రేమ, మనీ, కావాల్సిన కేరింగ్ ప్రతి ఒక్కటి మిస్ అనేది చేశారు. ఇప్పుడు అవన్నీ చూపెట్టాలనుకుంటున్నారు. బట్ ఇప్పుడు మీరు తన పక్కన లేరు. మా వ్యక్తి ఇంత మార్పు వచ్చిందా, ఇది ఎలా అని అనుకుంటే అది అలా జరుగుతుందండి. ఇవి ఎవరి ఎనర్జీసో కానీ మీ వ్యక్తిలో అయితే చాలా మార్పులు అయితే వచ్చాయి. ఒంటరిగా ఉన్నప్పుడు ఎక్కువగా మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. తన ఇతరులు కూడా ఎలా అంటే క్రిటిసైజ్ చేసేలాగా మాట్లాడుతున్నారు, టీజింగ్ అనేది చేస్తూ ఉన్నారు, తట్టుకోలేకపోతూ ఉన్నారు. అది హార్ట్ అనేది బద్దలైపోతుంది. కొంచెం ఫేస్ అనేది చూపెట్టుకోవడానికి కూడా ఇన్సల్ట్గా, షేమ్గా కూడా మీ వ్యక్తి అయితే ఫీల్ అవుతూ ఉన్నారండి. హ్యాంగ్డ్ మ్యాన్ కూడా రావడం అయితే జరిగింది. తనున్న సిచ్యువేషన్లో ఎలా మార్పు తీసుకురావాలి, అసలు ఈ సిచ్యువేషన్స్ మారుతాయా లేదా, అసలు నా పర్సన్ నా లైఫ్లోకి రావాలంటే నేనేం చేయాలి,
తనకి అర్థం కావడం లేదు మిమ్మల్ని తన లైఫ్లోకి ఎలా ఇన్వైట్ చేయాలో. మీ వ్యక్తికి మీరు దూరం అయితే ఎగ్జాక్ట్లీగా 1.5 ఇయర్ అయితే అవుతుందండి. ఈ 18 మంత్స్ పీరియడ్లో మీరు ఒక దగ్గర వారొక దగ్గర అయితే ఉంటూ ఉన్నారు. మీకు తనకు ఎలాంటి కమ్యూనికేషన్ లేదు. మీరిద్దరు మొబైల్ కూడా ఇద్దరికిద్దరు బ్లాక్ లిస్ట్లో పెట్టుకోవడం, అంటే తను పెడితే నేను పెట్టలేనా, లేదా తను నాకు ఎలాంటి నేను చేసినా తను రిప్లై ఇవ్వడం లేదు కాబట్టి మీరు చూసి చూసి అలసిపోయి మీ యొక్క వ్యక్తి నెంబరే మీ మొబైల్లో నుంచి డిలీట్ చేసుకోవడం, ఇలా మళ్ళీ అప్పుడప్పుడు ఫేక్ ఐడీల నుంచి తన యొక్క వాట్సాప్ డీపీలను చూడడము, లేదంటే ఇన్స్టాలో ఏదైనా పోస్ట్ పెడుతున్నారా చూడడం, ఇవన్నీ కూడా చేస్తున్నారు. బట్ నో యూజ్. తన లైఫ్లో తను ఉంటున్నారు, మీ లైఫ్లో మీరు ఉంటున్నారు. ఇలాగే మీ లైఫ్లో అయితే ముందుకైతే వెళ్తున్నాయి. ఇప్పుడు తను ఎలా ఫీల్ అవుతున్నాడంటే మీ పైన ఫిజికల్ అట్రాక్షన్ అనేది ఉంది, చాలా ఫీలింగ్స్ అనేటివి వస్తున్నాయి, మీ గురించి థింక్ చేస్తున్నారు. తను థర్డ్ పార్టీ దగ్గర అన్నీ కూడా కోల్పోవడం అయితే జరిగింది. అంత ఎంటర్టైన్మెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేసింది దొరకలేదు. తనకి సరైన కేరింగు, లగ్జరీ లైఫ్ అనేది కావాలి. అది థర్డ్ పార్టీ కూడా మీ పర్సన్ని సాటిస్ఫై అనేది చేయలేకపోయింది. ఎందుకు అనంటే అక్కడ థర్డ్ పార్టీకి ఏమో తన యొక్క గ్రోత్, తన యొక్క ఫ్యూచర్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉండాలి, తనే ఒక స్టార్ లాగా ఉండాలని థర్డ్ పార్టీ కోరుకుంటుంది. అందువల్ల మీ పర్సన్ థర్డ్ పార్టీతో లైఫ్లోకి ఎందుకు వెళ్ళారంటే తను ఒక స్టార్ లాగా మారడం కోసం, తన లైఫ్ బ్రైట్గా మార్చుకోవడం కోసం ఇద్దరు ఒకరికొకరు అంటే ఫిజికల్ నీడ్ పరంగా వెళ్ళడము, ఎమోషన్స్ షేరింగ్. కానీ ఎంత త్వరగా అయితే కలిసిపోయారో మళ్ళీ అంత త్వరగా ఇద్దరికి కూడా ఈగో క్లాషెస్ రావడం అయితే జరిగింది. మీరు తన లైఫ్లో ఉన్నప్పుడు చాలా కేర్ అనేది చూపెట్టేవారు మీ వ్యక్తి కూడా థర్డ్ పార్టీకి. బట్ ఇప్పుడు ఆ కేరింగ్ అనేది మిస్ అయింది. థర్డ్ పార్టీ తోటి కూడా మీ వ్యక్తి సరిగా అయితే ఉండడం లేదు. నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది అని ఆ వ్యక్తి అనే అంత డేర్ అయితే చేసి చెప్పలేదు. కానీ వాళ్ళిద్దరి మధ్యలో సిచ్యువేషన్స్ అయితే అలాగా అయితే ఉన్నాయి. అదే తన యొక్క ఫ్యామిలీతోటైనా, తన యొక్క రొమాంటిక్ థర్డ్ పార్టీతోటైనా, తన ఫ్రెండ్స్ అయినా, లేదా తన ఆఫీస్లో పనిచేసే వర్కర్స్ దగ్గర కానీ ఎక్కడైనా మీ వ్యక్తి ఏ వ్యవస్థ దగ్గర అయితే ఉన్నారో తన దగ్గర ఆ సిచ్యువేషన్ అయితే ఇలా ఉండడం అయితే జరుగుతుందండి. ఇలాంటి సిచ్యువేషన్లో మీ పర్సన్ అయితే ఉన్నారు. ఇప్పుడు తన కళ్ళకి మీరు ఒక స్టార్ లాగా కనబడుతున్నారు. మీకు తన దగ్గర ఉన్నంత మనీ లేదు, మీరు ఎలాంటి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళలేదు, మీకు ఎవరు కూడా కేరింగ్ అనేది చూపిస్తలేరు. బట్ మీరైనా సెల్ఫ్గా ఉన్నా కూడా మీరు ఇండిపెండెంట్గా ఎవరిపైన డిపెండెంట్గా లేకుండా మీరు కనుక 25 to 45 ఇయర్స్ మధ్యలో ఉన్న మీ పర్సన్ మిమ్మల్ని పెట్టిన టార్చర్కి కూడా మీరు ఎలా అంటే చిన్న కిడ్ల యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందో అలా ప్రవర్తించుకుంటూ, అంటే తను మీకు చాలా పెయిన్ అనేది మిగిల్చారు. మీ పర్సన్ మీ లైఫ్లో నుంచి పూర్తిగా డిస్ట్రాయ్ అయినట్టు, మీరు ఇప్పుడే ఈ భూ ప్రపంచం మీద అడుగుపెట్టినట్టు, మీరు అంటే ఒక కిడ్ అనేది పుట్టినప్పుడు పిల్లవాడు ఎన్ని నేర్చుకుంటారో మీరు కూడా తను నేర్పిన గుణపాఠాలు ఈ సొసైటీ ద్వారా నేర్చుకుంటూ మీరు ఒక స్టేబుల్ పర్సన్ లాగా, ఒక ప్రాక్టికల్ పర్సన్ లాగా మారిపోవడం అయితే జరిగింది. తను అప్పుడు గతంలో ప్రాక్టికల్ పర్సన్ లాగా ఉండేదండి. ఎలాంటి ఎమోషన్స్ కూడా మీ పర్సన్కి అయితే లేవు. తను ఒక మెకానికల్గా అంటే ఒక ఐరన్ మనిషి లాగా ఉండేవాళ్ళు అనమాట. ఉక్కు మనిషి అంటే నో ఎమోషన్స్. ఇక అలా ఉండే వ్యక్తి ఇప్పుడు తను అయితే ఎమోషనల్గా మారిపోతూ ఉన్నారు. మీ వ్యక్తి ఏమంటూ ఉన్నారంటే నేను థర్డ్ పార్టీ దగ్గర కూడా వర్క్ చేసి చేసి నేను అలసిపోయాను, ఇంకా నన్ను ఎందుకు ఇంతగానో పీల్చుకొని తింటావు, నా బ్లడ్ తాగేస్తావా ఏంటి అని కూడా తన మనసులో థర్డ్ పార్టీని మీ యొక్క వ్యక్తి అయితే తిట్టుకోవడం అయితే జరుగుతుంది. మిమ్మల్ని తన లైఫ్లో నుంచి తరిమేసినందుకు చాలా పెయిన్ అయితే మీ వ్యక్తి కూడా అనుభవిస్తూ ఉన్నారు. ఇదంతా తనైతే నిజరూపకంగా అయితే ఒప్పుకోరండి. ఒప్పుకుంటే తను ఇన్సల్ట్ కావాల్సి వస్తుంది, 10 మందిలో పరువు పోయినలాగా ఉంటుంది. అంటే మిమ్మల్ని చాలా పెయిన్ అనేది పెట్టారు కదా, మిమ్మల్ని ఫిజికల్గా, మెంటల్గా, సొసైటీలో మీ పైననే నిందలు వేయడం, తను థర్డ్ పార్టీ లైఫ్లోకి వెళ్ళి తప్పు తను చేసి నిందలు మీ పైన వేయడం, ఇలా చేశారు కాబట్టి ఆ పెయిన్ అనేది ఇప్పుడు తను అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి అంటే
మీకు చేసిన ద్రోహము తిరిగి యూనివర్స్ వారి లైఫ్లో ఒక కర్మ అనేది ఇచ్చేసరికి ఆ వ్యక్తి అయితే తట్టుకోలేక మీ వాల్యూ అయితే తెలుసుకున్నారండి. చాలా వెక్స్ అయిపోయి అయితే ఉన్నారు. నిద్రలేని రాత్రులు కూడా గడుపుతూ ఉన్నారు. తన గురించి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా చాలా బ్యాడ్గా అయితే అనుకుంటూ ఉన్నారు. మిమ్మల్ని అన్ని విధాలుగా లాస్ అనేది చేశారు. ప్రతి కుటుంబంలో వ్యక్తులు అనేవాళ్ళు ఉంటారండి. ఎక్స్ట్రా మ్యారిటల్ లైఫ్స్ మెయింటైన్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఒక వ్యక్తి పైన కావాలని కక్షగట్టి వ్యక్తిగతంగా ద్రోహం అనేది చేసుకుంటూ ఆ వ్యక్తిని అంటే చచ్చిన పామునే పదే పదే చంపడం అలా చేస్తారు కదా. మీ వ్యక్తి కూడా మీరు తనతోటి ఉన్నప్పుడు కూడా మీ ఎమోషన్స్ అన్నీ చంపుకొని మీరు తన కోసమే డెడికేటెడ్ అయి ఉన్నా, మీ లైఫ్ సాక్రిఫైస్ చేసినా తను ఇంకా కూడా మీరు తన లైఫ్లో ఉండొద్దు అనేలాగు ఆ వ్యక్తి అయితే అనుకోవడం అయితే జరిగింది. అంటే మీరు ఉంటే తను థర్డ్ పార్టీ తోటి ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఇబ్బంది అనేది అవుతుంది. తను కోరుకున్న లగ్జరీ లైఫ్ అనేది రాదు. మీరు తన లైఫ్లో నుంచి పూర్తిగా వెళ్ళిపోతే తనకి ఇంకొక లైఫ్ పార్ట్నర్ అనేది వస్తుంది. అది కూడా తను అంటే తన వ్యక్తిత్వం ఎలాంటిదంటే ఎన్ని ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్స్ ఉన్నా పర్వాలేదు, నాకు మాత్రం మనీ కావాలి అనేలాంటి నేచర్ ఉన్న పర్సన్ అనమాట. అంటే మేబీ మీ పర్సన్ మీరు సాటిస్ఫై చేయకపోవడానికి మెయిన్ రీజన్ కూడా అదే అయ్యి ఉండొచ్చండి గతంలో. అంటే తనలాగా తన యొక్క ఫ్యామిలీ మెంబర్స్ లాగా మీరు అంటే కొంచెం చీప్ మెంటాలిటీ, ఇలా ఎక్స్ట్రా మ్యారిటల్ లైఫ్ అనేది మీరు వెళ్ళకపోవడము, అంటే మీరు కొంచెం సాంప్రదాయబద్ధంగా ఓల్డ్ అయిన కొందరు ఎలా ఉంటారంటే ఓల్డ్ పీపుల్ లాగా ఉంటారు. ఇప్పుడు ఈ టెక్నాలజీలో బ్రతికినా కూడా వాళ్ళ సాంప్రదాయం ఎలా ఉంటుందంటే 20 సంవత్సరాల క్రింద పీపుల్ ఎలా ఉంటారో అలా ఉంటారు. ఇప్పుడున్న కాలం తగ్గట్టుగా వాళ్ళైతే ఉండడం అయితే జరగదు. మీరు అలా కూడా ఉండి ఉంటారు. మీ పర్సన్కి ఏంటంటే స్ట్రీట్ ఫుడ్ నుంచి 5 స్టార్ ఫుడ్ దాకా తినే మెంటాలిటీ తనదనమాట. తనకి మీరు నచ్చలేదు. మీకు తనకు ఏంటంటే తనేమో పిజ్జాలు బర్గర్లు అంటే మీరు ఇంట్లోనేమో సర్వపిండి పెట్టుకొని తినే టైప్ మీరు. అలాంటివి తనకి నచ్చవన్నమాట. అలాంటి వ్యక్తి మీ వ్యక్తి. తను ట్రెండీగా ఉండాలని కోరుకుంటారు. మళ్ళీ లాస్ట్కి వచ్చేసరికి ఇలా ఉండొద్దు అలా ఉండొద్దు. మీ దగ్గరకు వచ్చేసరికి తను సర్వపిండి పెట్టుకోవాలనే చెప్తారండి. బట్ తను మాత్రం పిజ్జాలు బర్గర్లు తను చెప్పేది ఒకటి చేసేది ఒకటి. మిమ్మల్ని కూడా మీరు మోడిఫై అవుదామన్నా ఇప్పుడున్న ఈ ట్రెండ్ తగ్గట్టుగా తను మోడిఫై కానివ్వరు. తనేమో 20 సంవత్సరాల ముందుకెళ్ళి జీవిస్తారు. మిమ్మల్ని ఏమో 20 సంవత్సరాల వెనక్కి వెళ్ళి బ్రతకమని చెప్పే వ్యక్తి. అలాంటి వ్యక్తి అనమాట. తన వల్లనే మీరు అలా ఇలాగే ఉంటారేమో, ఇలాగే ఉండాలేమో, మా వ్యక్తికి ఇంత డెడికేటెడ్గా ఉండాలేమో అని మీరు తనను ప్రేమించుకుంటానే ఉన్నారు. ఎందుకంటే మీకు తనతోటి ఒక బంధం అనేది ఉంది. తనే మీ లైఫ్ అని అనుకున్నారు. తను ఏది చెప్తే అది చేయాలని అనుకున్నారు. అలాగే చేశారండి. బట్ అలా కూడా మిమ్మల్ని తన లైఫ్లో ఉండనివ్వలేదు. మీరు ఉంటే తనని పసిగడుతున్నారని, లేదంటే తన పైన ఫోకస్ పెడుతున్నారని, తన గురించి ఇంకెవరికైనా చుట్టుపక్కల వాళ్ళకి చెప్తారని, ఫ్యామిలీ రిలేటివ్స్కి చెప్తారని, అలా తన పరువు పోతుందని ఇలా కూడా అనుకొని మిమ్మల్ని తన లైఫ్లో నుంచి పూర్తిగా నెట్టేస్తే తన లైఫ్ తను హ్యాపీగా చూసుకోవచ్చు, తను కోరుకున్న లగ్జరీ లైఫ్ అనేది ఎంటర్టైన్మెంట్ చేయొచ్చు అనేలాగా చూశారు. బట్ ఇప్పుడు సొసైటీలో పరువు పోయింది. తనకి ఎవ్వరు కూడా వాల్యూ ఇవ్వడం లేదండి. నువ్వు ఏ వర్క్ అయినా చేసిరా, నువ్వు ఎంత పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అయినాగా, నువ్వు ఎంత అందగత్తెవైనా కానీ బట్ లైఫ్ పార్ట్నర్ అయితే మంచిగా ఉంటేనే వాళ్ళకి సొసైటీలో వాల్యూ ఉంటుందండి. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఉంటేనే మనకు సొసైటీలో వాల్యూ ఇస్తారు. ఎందుకు అనంటే మన సృష్టి అనేది దానిపైననే ఉంది. భార్యాభర్తలు పిల్లల్ని పెంచుకోవడం, వాళ్ళ పిల్లల్ని కాపాడుకోవడం, ఇదే మనకు సృష్టి ధర్మం. మనము చేసుకున్న వాళ్ళని ఎక్కడో అది చెల్లదోలి మన పిల్లల్ని ఆగం చేసేసి ఇలా చేయడం వల్ల ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. తను ఎక్స్ట్రా మ్యారిటల్ లైఫ్లోకి వెళ్ళిన ఆ పర్సన్స్ కూడా వాళ్ళకి కూడా ఒక కమిట్మెంట్ అనేది ఇవ్వకుంటే మీ వ్యక్తి వాళ్ళు కూడా తన లైఫ్లోకి రారు. ఈ పర్సన్ తనకు వాళ్ళకి కమిట్మెంట్ ఇస్తేనే వాళ్ళు తన లైఫ్లోకి రావడం అయితే జరుగుతుందండి. మీ వ్యక్తి మీకైతే చాలా నమ్మక ద్రోహం అనేది చేశారు. మిమ్మల్ని బ్రతికి ఉండగానే ఆ వ్యక్తి చంపేయడం అయితే జరిగిందండి. మీకు తీరని అన్యాయం అయితే చేశారు. ఇప్పుడు తను మీ గురించి బాధపడుతున్నారు.
ఉన్నారు. ఇప్పుడు తనకి మీరు మళ్ళీ తన లైఫ్‌లోకి రావాలి. ఎందుకు అంటే మీలాగా తనకి సర్వీసెస్ ఎవరు చెయ్యరు. అంత కేరింగ్ ఎవరు చూపెట్టరు. అంత ఎమోషన్స్ ఎవరు పంచరు. మీరు విపరీతంగా ప్రేమించేవారండి. తనకి ఏది అంటే తను అడగక ముందుకే మార్నింగ్ ఇలా అని, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకి తనకే డెడికేటెడ్‌గా తనకి ఇది అవసరం ఉంటుంది, అది అవసరం ఉంటుంది, ఇది చేయాలి, అది చేయాలి, తను ఈ వేళలో తనకి ఇది అవసరం ఉంటుంది అని ఇలా ఉండేవారు. అంటే మీ మైండ్‌లో తన ఆలోచనలు తను తప్ప అసలు ఏది రన్ అయ్యేది కాదు. అలాంటి మీకు ఆ వ్యక్తి అయితే చాలా నమ్మక ద్రోహం అయితే చేశారండి. మీ ఎమోషన్స్ తోటి ఆడుకున్నారు, మీ లైఫ్ తోటి ఆడుకున్నారు. మీకు కిడ్స్ ఉంటే వాళ్ళతోటి వాళ్ళ లైఫ్‌కు కూడా ముప్పు అనేది తీసుకురావడం అయితే జరిగిందండి. మీ వ్యక్తి మీకు తీరని అన్యాయం అయితే చేశారు. ఇప్పుడు మీ గురించి ఆలోచిస్తున్నారు, మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలి అని ఆ వ్యక్తి అయితే థింకింగ్ చేస్తూ ఉన్నారు. తన కళ్ళకి కూడా ఇప్పుడు మీరు ఒక స్టార్ లాగా కొడుతూ ఉన్నారండి. మీ వ్యక్తి కళ్ళకి మీ లైఫ్‌లోకి రావడానికి కొన్ని అడ్డంకులు అనేటివి ఉన్నవి. వాళ్ళను అంటే తన చుట్టూతల ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ వాళ్ళందరినీ కూడా సాటిస్ఫై చేసి ఈ వ్యక్తి మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలి. మీ లైఫ్‌లోకి మీరు తన లైఫ్‌లోకి రావడానికి వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయట్లేదండి. మీరు వాళ్ళని కూడా అంటే మీ వల్ల వాళ్ళని కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌ని, ఫ్రెండ్స్‌ని కూడా మీరు చేయబట్టి వాళ్ళిద్దరి మధ్యలో గొడవలైతే వస్తున్నాయి. మీకు అవసరమా మీ థర్డ్ పార్టీస్‌కి? ఎందుకు వాళ్ళ దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు అని ఇతరులు కూడా వాళ్ళని తిట్టడం. అది మేబీ మీ అత్తగారైనా, మీ మామగారైనా, లేదంటే మీ యొక్క ఫ్రెండ్స్ ఉన్నా, లేదంటే తన యొక్క బ్రదర్సే కానీ, సిస్టర్సే కానీ ఎవరు ఇన్వాల్వ్‌మెంట్ ఉన్నా వాళ్ళందరినీ అనడం. ఎందుకంటే మీ వ్యక్తి తనని సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అంటే మరి వాళ్ళకి లైఫ్ పార్ట్నర్స్ ఉంటున్నారు, వాళ్ళకి ఫ్యామిలీ, కిడ్స్ ఇవన్నీ ఉంటున్నారు కదా! వాళ్ళు అలా చేస్తే వాళ్ళ లైఫ్ పార్ట్నర్స్ కూడా నెగలరు కదా! అంటే మీ పర్సన్ మిమ్మల్ని ఏంటంటే కూర్చొనివ్వరు, నిల్చొనివ్వరు, తిననివ్వరు, పడుకోనివ్వరు. ఇలా చేసే వ్యక్తి. ఎప్పుడు మిమ్మల్ని మీ శారీరకంగా అలసిపోయి ఉంటారండి తన వల్ల. మీకు సరైన ఫుడ్డు అది వేళకి భోంచేయనివ్వరు, లేదంటే అంటే ఇక మొత్తంగా మీకెప్పుడు మీ బ్రెయిన్ పైన స్ట్రెయిన్ విపరీతమైంది. అంటే ఆ వేళకి ఏదో ఒకటి అనడం. మీకు పడుకున్న సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. అసలు తన వల్ల మీరు ఎన్నో స్లీప్‌లెస్ నైట్స్ అయితే గడిపారు. మీ హెల్త్ అనేది తన వల్ల మీకు హెల్త్ ఇష్యూస్ అనేటివి కూడా రావడం అయితే జరిగింది. అవి కొన్ని థైరాయిడ్ సమస్యలు, కిడ్నీ స్టోన్సు, స్టమక్ పెయిన్, ఎక్కువగా ఓవర్ హెడేక్ తన గురించి థింకింగ్ చేయడం వల్ల, కొందరికైతే అది కాళ్ళు చేతులు విపరీతంగా లాగడము, ఇలా హెల్త్ ఇష్యూస్ రావడము. ఎప్పుడు ఇబ్బంది పెట్టే పర్సనే కానీ మీ హెల్త్ ఏమవుతుంది, మీరేమైపోతారు అని ఆ వ్యక్తి అయితే ఎప్పుడు కూడా మీకు కేరింగ్ అనేది అయితే ఇవ్వలేదండి. తన వల్ల మీకు ఎప్పుడు పెయినే కానీ సంతోషం అనేది లేకుండా చేశారు. థర్డ్ పార్టీ తోటి నేను చేసిన ఎంజాయ్మెంట్ వల్లనే నా పర్సన్ నా లైఫ్లో నుంచి మిస్ అయింది అని ఇప్పుడైతే రియలైజ్ అయితే అవుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా తను ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచించుకుంటున్నారు. నేను అప్పుడే సరైన డెసిషన్ అనేది తీసుకొని ఉంటే నా పర్సన్ ఇప్పుడు ఇలా హోల్డ్ సిచ్యువేషన్లో పెట్టి ఉండకుండా ఉంటే తను నాతోటే ఉండేది కదా! మాకు ఈ సిచ్యువేషన్ అనేది ఏర్పడి ఉండేది కాదు కదా! నా వ్యక్తి నాతోటే ఉండేది. మాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చేవి కావు. నేను ఇప్పుడు ఒకరికి సమాధానం చెప్పుకునే సిచ్యువేషన్‌లో నేను ఉండి వాడేని కాదు గదా! అని మీ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు. చేసిన తప్పుకు సమాధానం చెప్పాలి గదా! అది యూనివర్స్ వదిలిపెట్టదండి. మీరు వదిలేసినా వారికి ఏదో ఒక రూపకంగా కర్మ అనేది చూపిస్తుంది. తను ఇప్పుడు బాగున్న ఫ్యూచర్‌లో అయినా గూడా మీకు చేసిన ద్రోహం అనేది తిరిగి అనేది రావడం అయితే జరుగుతుందండి. మనకు చెట్టు ఉంటుందండి. మన చెట్టు ఆకులన్నీ ఒక్కొక్కటిగా రాలిపోతూ ఉంటాయి. ఒక ఆకు రాలిపోతూ ఉంటే ఇంకొక ఆకు అనేది చూసి నవ్వుతుందంట. దాని టైం అనేది కూడా వస్తుంది. అప్పుడు ఆ చెట్టు ఆకు యొక్క అది లీఫ్ అనేది రాలిపోయినప్పుడు ఇది ఎలాగైతే నవ్వుతుందో అది కూడా అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా వస్తుంది. ఇప్పుడు తన టైం నడుస్తూ ఉండొచ్చు. మీ టైం అనేది కూడా వస్తుంది. మీరు హ్యాపీగా ఉండే మూమెంట్స్ అవన్నీ కూడా మీకు యూనివర్స్ అయితే ఇస్తుంది. ఇప్పుడు మీరు
మీ లైఫ్లో మీరైతే ఉంటున్నారు. తను ఇచ్చిన స్ట్రోక్ మీరు కోలుకోవడానికైతే మీకు ఇంకా కూడా మీరు తన గురించి 24/7 అయితే థింక్ చేస్తూ ఉన్నారండి. పూర్తిగా మీరు మీ పర్సన్ని మర్చిపోలేదు. ఆ పెయిన్ను మీరు ఏడుస్తూ ఉన్నారు కొద్ది రోజులైతే విపరీతంగా. మిమ్మల్ని ఎవ్వరు కూడా కన్విన్స్ అనేది చేయలేకపోయారు. అంత పెయిన్ అనేది మీరు అనుభవించారు. మీ యొక్క గుండె కోత అనేది మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. అంత పెయిన్ అనేది మీరు విపరీతమైన పెయిన్ అనేది మీ పర్సన్ మీకు చూపెట్టారు. ఇప్పుడు మీ గురించి అయితే థింక్ చేస్తూ ఉన్నారు. ఏం చేస్తే బాగుంటుంది, వ్యక్తి అసలు నా లైఫ్లోకి వస్తుందా, నేను నాకు క్షమాపణలు కూడా తన దగ్గరికి వెళ్ళి చెప్పడానికి మొహం అనేది లేదు. నేను నాకు వ్యక్తి గురించి ఇతరులు అడుగుతూనే నేను మీకెందుకు, మీకేం పని లేదా, ఏదో అయిపోయింది, ఏదో నడుస్తుంది, మీకెందుకు అని నేను అలా గడుసుగా సమాధానం చెప్తూ ఉన్నాను. చెప్పడం వల్ల మనకెందుకు వీళ్ళ గురించి అని వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. బట్ ఆ క్షణానికి వెళ్ళిపోతూ ఉన్నారు. నేను మళ్ళీ చెప్పిన సమాధానానికి ఈ వ్యక్తులు ఇతరుల దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తి అలా బిహేవ్ చేస్తున్నారు, వీళ్ళు అదంతా కావాలని వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళందరూ కలిసి వాళ్ళ వ్యక్తిని ఇలా ద్రోహం చేశారు. చూడండి వాళ్ళకి ఆ చేసిన పాపం అనేది ఆ పోదు ఊరికే ఆ వ్యక్తి యొక్క ఉసురు అనేది కొడుతుంది అని మీ యొక్క పర్సన్ అయితే ఇతరులు అనడం అయితే జరుగుతుంది. అవి మళ్ళీ మీ వ్యక్తికి తన చెవుల ద్వారా చేరుతూ ఉన్నాయన్నమాట. కొన్ని ఇప్పుడు మీరు తనకి ఈ స్పేస్ ఈ బ్లాకేజెస్లో కూడా తనకి కొన్ని హెల్త్ రావడం అయితే జరిగింది. మీకు చేసిన దానికి కొంత కర్మ అనేది కూడా అనుభవించడము, ఫైనాన్షియల్గా కూడా లాస్ అనేది చూడడం అయితే జరిగిందండి. ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే మీ పర్సన్ అయితే ఫేస్ చేశారు. ఇది ఎక్కువగా ఏ రాశుల వారికి రెజనేట్ అవుతుందో చూద్దామండి. రాశుల పరంగా సింహరాశి అండి, కన్యారాశి, వృశ్చిక రాశి, తులారాశి, మకర రాశి, మీనరాశి, వృషభ రాశి, మేషరాశి. లెటర్ వైజ్గా చూసినట్లయితే ఐ లెటర్ అండి, ఎన్ లెటర్, ఎం లెటర్, జే లెటర్, టీ లెటర్, ఎఫ్ లెటర్, వి లెటర్, ఆర్ లెటర్, ఏ లెటర్ ఇవి రావడం అయితే జరిగిందండి. మీకు తనతోటి ఏ మంత్లో లేదా ఎన్ని వీక్స్లో తన యొక్క సమాచారం లేదా రీయూనియన్ ప్రపోజల్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయో చూద్దామండి. కొందరికేమో 2 వీక్స్ అండి, కొందరికి 3 వీక్స్ పడుతుంది. అంటే మ్యాక్సిమం ఈ మంత్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కొందరికి 1 వీక్, కొందరికి ఇదే ఏప్రిల్ మంత్ కూడా చూపిస్తుందండి. ఏప్రిల్లో అయితే కొందరికి చూపిస్తుంది. డిసెంబర్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, నవంబర్, మే మంత్ మీకు ఈ పీరియడ్లో తన నుంచి న్యూస్లు లేదా రీయూనియన్ ప్రపోజల్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. డేట్ ఆఫ్ బర్త్ వైజ్ కూడా చూద్దాం. 25 అండి, 15, 3, 30 అండి, 30, 13, 13, 14, 20, 28, 5, 10, 31, 27, 21, 19, 16, ఇవి రావడం అయితే జరిగింది. మీకు ఏంజిల్స్ ఏం మెసేజెస్ చెప్తారో చూద్దామండి. పీస్ఫుల్ రీసొల్యూషన్ అని అయితే వచ్చింది.
మీరు ప్రశాంతంగా ఉండి డెసిషన్ అనేది తీసుకోండి. దాని ద్వారా మీ ప్రాబ్లమ్స్కి అయితే సొల్యూషన్ అనేది మీకు దొరుకుతుంది అని వచ్చేసింది. హ్యాపీ ఫ్యామిలీ. మీరు అనుకుంటారు కదా, ఇంత ద్రోహం అయితే చేశారు కానీ నేనే లైఫ్ పార్ట్నర్గా అనుకుంటున్నాను, మళ్ళీ మేము కలిసి ఛాన్సెస్ ఉంటాయా ఉండవా అంటే, మీరు మీ వ్యక్తితోటి 100% కలిసే ఉంటారండి. హ్యాపీ ఫ్యామిలీ, కిడ్స్ కూడా ఉండబోతూ ఉన్నారు. ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. మీ వ్యక్తి విషయంలో మీరు పెద్దవాళ్ళని అడిగి అయితే సమాధానాలు అయితే తెలుసుకోండి అని కూడా మీకు యూనివర్స్ అయితే చెప్తుంది. ట్రస్ట్, మీరు పరిస్థితులను నమ్మండి, తనని కూడా నమ్మండి. అంటే మీరు తన పైనగా హోప్లెస్గా అయితే ఉన్నారు కదా, వెక్స్ అయిపోయి, రీకన్సిడర్, మళ్ళీ ఒకసారి వెళ్ళి ఆ వ్యక్తులను కానీ ఆ యొక్క పరిస్థితులను కానీ మీరు వెళ్ళి కలవండి. దాని ద్వారా మీ ప్రాబ్లమ్స్ అయితే సొల్యూషన్ అవుతాయి. గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. మీకు తెలిసింది కొంత అండి సమాచారము, మీ వ్యక్తి గురించి కానీ మీ మధ్యలో ఉన్న సిచ్యువేషన్ గురించి కానీ మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు. దాన్నే మీరు చాలా అనుకుంటూ ఉన్నారు. ఇంకెక్కువ సమాచారాన్ని అయితే సేకరించండి అని యూనివర్స్ అయితే చెప్తుంది. ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్. మీ పరిస్థితులు అయితే మార్పులు అయితే రాబోతూ ఉన్నాయని యూనివర్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉందండి. నో నీడ్ టు వర్రీ. దేని గురించి పెద్దగా ఆలోచించి భయపడకండి, ఏం కాదు. అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితి ఎప్పుడు ఇలాగే ఉండదండి. మనం ఊహించిన విధంగా కూడా అది జరగకపోవచ్చు. అంటే మనం కొంత యూనివర్స్ అనేది తన చేతిలోకి తీసుకుంటుందండి. పాజిటివ్ నెగిటివ్గా చేస్తుంది, నెగిటివ్ను పాజిటివ్గా చేస్తుంది. అంటే మార్పు అనేది వస్తుంది ఆ సిచ్యువేషన్స్లో. ఇప్పుడు నెగిటివ్గా ఉన్న పర్సను ఫ్యూచర్లో పాజిటివ్గా మారొచ్చు. ఒకవేళ ఇప్పుడు నెగిటివ్ అంటే ఇప్పుడు పాజిటివ్గా బిహేవ్ చేసే వ్యక్తి మళ్ళీ ఫ్యూచర్లో నెగిటివ్గా బిహేవ్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయండి. అది పరిస్థితుల పైన డిపెండ్ అయి ఉంటుంది. పరిస్థితులు మాత్రం ఎప్పుడు ఒకే రకంగా ఉండవండి. మనకే సీజన్స్ ఒకే రకంగా ఉండవు. మన చేతికి ఉన్న ఫింగర్స్ కూడా అన్నీ ఒకే సైజులో ఉండవు, రకరకాల సైజులో ఉండడం అయితే జరుగుతుంది. కాబట్టి మీ సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఎప్పుడు ఒకే పరిస్థితుల్లో అయితే ఉండవు. మార్పు అనేది వస్తుంది. మార్పు అనేది సహజం. అందుకు మనం కూడా సిద్ధంగా ఉండాలి, యాక్సెప్ట్ చేయాలి. లైఫ్ అంటే హ్యాపీనెస్సే కాదు, సాడ్ కూడా ఉంటుంది. సాడ్నెస్ని దాటితేనే హ్యాపీనెస్ అనేది వస్తుంది. కొన్నిసార్లు విపరీతమైన మానవత్వం ఉండొద్దు, అలాగని విపరీతమైన రాక్షసత్వం ఉండొద్దు. మనిషిలాగానే బ్రతకాలి. అదండి వాకింగ్ అవే. మీరున్న సిచ్యువేషన్లో నుంచి ముందుకైతే వెళ్ళండి అని యూనివర్స్ అయితే చెప్తుంది. హెల్ప్ఫుల్ పీపుల్. మీ అవసరం ఉన్న వాళ్ళకి మీరు హెల్ప్ అనేది చేయండి. మీకు ఇంకొకరి రూపంలో యూనివర్స్ హెల్ప్ అనేది అయితే మీకు అందించడం అనేది జరుగుతుంది. మీరు ఏదైనా ఒక కోరిక అయితే కోరుకోండి. మీకు పెండిలం గారిని అయితే అడుగుదామండి, మీ కోరిక అనేది నెరవేరుతుందా లేదా అనేసి. ఇక్కడ ఎస్ ఉంటుందండి, ఇటు నో ఉంటుంది, ఇటు పాజిబిలిటీ ఉంటుంది, ఇటు చెక్ అగైన్ ఉంటుందండి. మీకు ఎలాంటి సమాధానం యూనివర్స్ అయితే చూపిస్తుందో చూద్దామండి. యూనివర్స్ గ్రాటిట్యూడ్. మీరు ఏదైనా కోరిక కోరుకోండి. మీ పర్సన్ తోటి రీయూనియనే కానీ, మీ యొక్క కెరీరే కానీ, మీరు ఇంకేదైనా మీ హెల్త్ కానీ బాగుండాలని మీకు నచ్చిన కోరిక అయితే కోరుకోండి. నెరవేరుతుందా లేదా అని మాత్రం మనం యూనివర్స్ని అయితే అడుగుదాము. యూనివర్స్ వ్యూవర్స్ యొక్క కోరిక అనేది నెరవేరుతుందా లేదా, మీరు ఇచ్చే సమాధానాలు పాజిటివ్గా అయితే రావాలి. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ డివైన్. థ్యాంక్ యూ ఏంజిల్స్. వారి కోరిక నెరవేరుతుందా లేదా, మీరు ఇచ్చే సమాధానం పాజిటివ్ సమాధానాలు అయితే ఇవ్వండి. నో చూపిస్తున్నట్టుందండి ఈరోజు. నెగిటివ్గా థింక్ చేశారా అండి? నోకి చెక్కుకి మధ్యలో వస్తుంది. వన్స్ అగైన్, వన్ మోర్ టైం. యూనివర్స్కి అయితే గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. వ్యూవర్స్ యొక్క కోరిక అయితే నెరవేరాలి. పాజిటివ్ థింకింగ్ తోటి అయితే ఉండండి. మీ వ్యక్తి అయితే మీకు ద్రోహమే చేశారు, అలాగని వారిని తిట్టిపోయకండి. వారి యొక్క చెడు కర్మ అనేది మీకు రావడం అయితే జరుగుతుందండి. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్. మీరు ఊకే నెగిటివ్ మేనిఫెస్ట్ చేయడం వల్ల మీ లైఫ్లో నెగిటివే జరుగుతుందండి. పాజిటివ్ థింకింగ్ అయితే చేయండి, అప్పుడే మీ సిచ్యువేషన్స్ అయితే చేంజ్ అవుతాయి. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ డివైన్. థ్యాంక్ యూ ఏంజెల్స్. గ్రాటిట్యూడ్. వారి పరిస్థితుల్లో మార్పు అనేది వస్తుందా లేదా, మీరు ఇచ్చే సమాధానం. పెండిలం గారు పాజిటివ్ సమాధానం అయితే ఇవ్వండి. మళ్ళీ నూనె చూపెట్టేలాగా ఉందండి. 3 చెక్ అగైన్ అని వస్తుంది. వన్ మోర్ టైం. వ్యూవర్స్ యొక్క కోరిక పాజిటివ్ థింకింగ్ చేయండి అండి. వ్యూవర్స్ యొక్క కోరిక నెరవేరుతుందా లేదా,
నెరవేరుతుందా లేదా, నెరవేరుతుందా లేదా? పెండిలం గారు మీరు ఇచ్చే సమాధానం. ఇప్పుడు ఎస్ అయితే చూపిస్తుందండి, చాలా ఫాస్ట్గా చూపిస్తుంది. పాజిటివ్గా అయితే మారండి, మీ పరిస్థితుల్లో కూడా మార్పు రావడం అయితే జరుగుతుంది. యూనివర్స్కి అయితే గ్రాటిట్యూడ్ అయితే చెప్పుకోండి. మీరు ఇంకా మారాలండి వ్యూవర్స్. మీరు కొంత నెగిటివ్ మైండ్ సెట్ తోటి అయితే ఉన్నారు, అందువల్లనే మీరు అనుకున్నది అయితే జరగలేకపోతూ ఉంది. మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలని, మీ సిచ్యువేషన్స్ మారాలని యూనివర్స్కి అయితే చెప్పుకోండి. 100% చేంజ్ అయితే జరుగుతాయి. ఇందులో 30-40% మీకు రెజనేట్ అయిన పాయింట్సే రిసీవ్ అయితే చేసుకోండి. మీకు రెజనేట్ కానివి లీవ్ చేయండి, వేరే వాళ్ళకి రెజనేట్ కావడం అయితే జరుగుతుంది. ఛానల్ని లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్, సీ యూ అండి.